Welcome to Perloven International Zoom meeting Kuwait team. సో ఇక్కడ మనకు అందరికీ తెలిసిండేదే మనము పెర్లోవెన్ ఇంటర్నేషనల్ సిస్టంలో అకౌంట్ అనేది ఓపెన్ చేసుకున్నాం. మనకు ఈ సిస్టమ్ అందించిన ఫౌండర్ విజనరీ డాక్టర్ డేనియల్ జాన్సన్ గారు, థ్యాంక్ యూ సార్, ఇంత అద్భుతమైన సిస్టమ్ అందరి కోసం క్రియేట్ చేసి ఇచ్చినందుకు. సో ఇది మనకు సెక్యూర్ సాఫ్ట్వేర్ బేస్డ్ సిస్టమ్. గ్లోబల్ వైడ్గా ప్రపంచంలో ఇంటర్నెట్ ఎక్కడెక్కడైతే వర్క్ అవుతుందో ఒక 8 టెర్రరిజం కంట్రీలు తప్ప మిగతా అన్ని ప్రదేశాల్లోంచి మనము అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు, బిజినెస్ అనేది రన్ చేసుకోవచ్చు, ఇన్కమ్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. అంత అద్భుతమైన సిస్టమ్ మనకు డాక్టర్ డేనియల్ జాన్సన్ గారు అందించడం జరిగింది. సో ఇది మల్టీ లేయర్ పద్ధతిలో వర్క్ అవుతుంది. సో ఒక చోట నుండి కాకుండా 10 చోట్ల నుంచి, అంటే చాలా చోట్ల నుంచి డీసెంట్రలైజ్డ్ పద్ధతిలో మనకి సిస్టమ్ అనేది రన్ అవుతుంది. సో ఈ సిస్టమ్ మనకు 2015లో స్టార్ట్ అయింది, ఫర్ ఎవర్ అనే కాన్సెప్ట్. సో పెర్లోవెన్ నెవర్ ఎండ్. సో 2015 నుంచి ఫర్ ఎవర్. 2015లో డిజిటల్ కరెన్సీ మీద పివి మింట్ కాయిన్, మింట్ కరెన్సీ మీద మనకు సిస్టమ్ స్టార్ట్ అయింది. వాళ్ళు విజనరీ అనేది ఎందుకంటారు అంటే 10 సంవత్సరాల తర్వాత కానీ రాబోయే 100 సంవత్సరాల వరకు వాళ్ళు విజన్ ని పూర్తిగా ముందుగానే ఊహిస్తారు. వాళ్ళు అనుకున్నది అప్పటికి నెరవేరే విధంగా, లేదు అప్పుడు ఉన్న అంటే ఆ జనరేషన్ కూడా తగ్గట్లు అవకాశాలు, ఆదాయం సమకూర్చే విధంగా వాళ్ళు విజన్ చేసుకొని దాన్ని మనకు ముందుగానే సిస్టమ్ అనేది రన్ చేస్తారు. అలాంటి వాళ్ళని మనం విజనరీగా పిలుచుకోవచ్చు. సో ఇక్కడ మనకి డాక్టర్ డేనియల్ జాన్సన్ సార్ ఒక మ్యాథమెటికల్ సైంటిస్ట్, వాళ్ళ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారు. సో వాళ్ళకి ఎన్నో బిజినెసెస్ ఉన్నాయి. సో వాళ్ళకు సమ్ బిలియన్ డాలర్స్ అమౌంట్ వాళ్ళకు బ్యాకప్ మనీగా ఉంది, ఎన్నో బిజినెసెస్ ఉన్నాయి. సో ఉన్న సీనియర్స్ నుండి మనకు అందిన సమాచారం ప్రకారము ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు మనం క్రెడిట్ కార్డు వాడుతున్నామో, సో అది వాళ్ళ సృష్టి. వాళ్ళు క్రియేట్ చేసిన ఆ క్రెడిట్ కార్డ్ అనేది ఈరోజు అన్ని బ్యాంకుల ద్వారా ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రదేశాలను వాడడం జరుగుతుంది. అలాంటి అద్భుతమైన మేధావులు సృష్టించిన ఈ సిస్టమ్ ద్వారా మనము ఈరోజు ఈ మీటింగ్ ద్వారా ఎంతో మంది 165 మంది మనం ఇక్కడ ఈరోజు మాట్లాడుకోగలుగుతున్నాం. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 28 లక్షల అకౌంట్లు అనేది మనకు ప్లస్ అకౌంట్లు అనేది ఓపెన్ చేయడం జరిగింది. ప్లస్ మనకు ఈ 2-3 రోజుల్లో కొత్త ఫీచర్స్, కొత్త వెబ్సైట్, కొత్త ఫీచర్స్, కొత్త ఇన్కమ్ రాబోతా ఉంది. సో ఆ కొత్త ఫీచర్స్, కొత్త ఇన్కమ్ అనేది మళ్ళీ రేపు మొన్నాడు అనేది ఎక్స్ప్లెయిన్ చేసేదానికి ప్రయత్నం చేస్తాను. ఈ రోజు వరకు ఒక క్వార్ట్జ్ అండ్ బెరిల్, వీలైతే అమెథిస్ట్ వరకు నేను ప్లాన్ అనేది, అంటే సిస్టంలో మనకి ఏ విధంగా టీమ్ పర్ఫార్మెన్స్ వస్తుంది, దాన్ని ఏ విధంగా అప్గ్రేడ్ చేసుకోవచ్చు అనేది నేను కొద్దిగా వివరించేదానికి ప్రయత్నం చేస్తాను. సో ఈ మింట్ కరెన్సీ అనేది వాళ్ళు 2 ఉద్దేశాలతో స్టార్ట్ చేయడం జరిగింది ఈ పెర్లోవెన్ సిస్టమ్. ఫస్ట్ థింగ్, ప్రపంచంలో పేదవాళ్ళు అనేది లేకుండా నిర్మూలించాలనేసి నార్మల్ పర్సన్ని రిచ్ పర్సన్ చేయాలనే ఉద్దేశంతో ఈ సిస్టమ్ ఒకటి స్టార్ట్ అయింది. రెండోది, సేమ్ టైంలో ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్క దేశానికి ఒక్కొక్క కరెన్సీ అనేది ఉంది. ఆ కరెన్సీలకు ఆల్టర్నేట్గా ఒకే కరెన్సీ ఉండాలనే ఉద్దేశంతో ఈ సిస్టమ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ప్రతి దేశానికి ఉన్న కరెన్సీని పేపర్ కరెన్సీగా మనం నోట్ కరెన్సీలో మనం వాడుతున్నాం. సో ఇప్పుడిప్పుడు అది లోకల్గా డిజిటల్ కరెన్సీగా వాడుతున్నారు. కానీ అది లోకల్లో మాత్రమే ఉంటుంది. ఒక దేశం నుండి ఇంకొక దేశానికి ట్రాన్స్ఫర్ చేయాలంటే మళ్ళీ అది సమ్ చార్జెస్ ప్లస్ అదర్ కరెన్సీగా ఇది అవుతుంది. అన్నింటికీ ఆల్టర్నేట్ కరెన్సీ రావాలంటే ఏం కావాలి? సో దాన్ని దృష్టిలో పెట్టుకునే వాళ్ళు స్టార్టింగ్లో సిస్టమ్ డాలర్తోనే స్టార్ట్ అయింది. మింట్ కరెన్సీ అయినా 1 మింట్ ఈక్వల్ టు $1 స్టార్ట్ అయింది. అలా 2015లో స్టార్ట్ చేసి 2018కి 192 DP వరకు గ్రోత్ అయింది. సో 2018లో మళ్ళా విత్డ్రా చేసి అందరికీ ఇన్ఫార్మ్ చేసి ఆ మింట్ కరెన్సీని విత్డ్రా చేసుకున్న తర్వాత మళ్ళా 1 మింట్ ఈక్వల్ టు $1 DPతో $1తో స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే
2018లో పేర్ల అకౌంట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే 2018లో ఏదైతే మింట్ కరెన్సీ వాళ్ళు షేర్ మార్కెట్ మొత్తం విత్‌డ్రా చేశారో, అప్పుడు సిస్టమ్‌కొచ్చిన అమౌంట్ అనేది సమ్ ట్రిలియన్ డాలర్స్‌లో ఆదాయంగా రావడం జరిగింది. ఆ అమౌంట్‌ని బ్యాకప్ మనీగా పెట్టి, సో, ఈ అమౌంట్‌ని ప్రజలకు పంచాలి అంటే ఏ విధంగా పంచాలి? నార్మల్ పర్సన్‌ని రిచ్ పర్సన్ చేయాలంటే ఏ విధంగా చేయాలి? ఓన్లీ అమౌంట్ తీసుకొని అమౌంట్ డిస్పాచ్ చేస్తామంటే కాదు. డైరెక్ట్‌గా లేదు అకౌంట్స్ ఓపెన్ చేపిచ్చి వాళ్ళకు అమౌంట్‌ని డైరెక్ట్‌గా బ్యాంక్‌లోకి వేస్తే అది మనీ మార్పిడి విధానం అవుతది కానీ, లేదా ఇల్లీగల్ కిందకొస్తది. ఏ ఉద్దేశం లేకుండా అమౌంట్ అనేది ఊరికే ప్రజల అకౌంట్‌లోకి ఎందుకేస్తున్నారు అనేసి. అలా కాకుండా ప్లస్ అదే విధంగా అమౌంట్ వచ్చినా కూడా ఫ్రీగా అమౌంట్ వచ్చినా కూడా దానికి మనిషి మానవ జీవితం అనేది ఎట్లంటే చాలా వరకు కొద్దిగా ఫ్రీగా వచ్చిందంటే మొత్తం లైఫ్ అంతా కంఫర్ట్ జోన్ అయిపోతది. ఏదో అంటారు చూడండి, ఎందుకు పనికి రాకుండా అయిపోతారనేసి ఆ విధంగా జస్ట్ అది కంఫర్ట్ జోన్‌కవుతది. అలా కాకుండా ప్రతి ఒక్కరు కొద్దిగా 20% వాళ్ళ దగ్గర వర్క్ చేపిద్దాము. 80% అనేది మనము అమౌంట్ ఇద్దామనే ఉద్దేశంతో ఈ అకౌంటింగ్ సిస్టమ్ స్టార్ట్ చేసి, అకౌంటింగ్ సిస్టమ్ ద్వారా అంటే పెర్లవైన్ ఇంటర్నేషనల్ సిస్టమ్ అనేది బయట అడ్వర్టైజ్‌మెంట్లు ఇచ్చుకోనో, లేపోతే కంపెనీల్లాగా ఫోల్డర్స్ పెట్టి అది ఇది వాళ్ళు మా కంపెనీలో వచ్చి అకౌంట్స్ ఓపెన్ చేసుకోండి, లేదా మా సిస్టమ్‌లో వచ్చి అకౌంట్స్ ఓపెన్ చేసుకోండి. ఎందుకంటే చాలా మంది కంపెనీ అంటున్నారు కాబట్టి నేను జస్ట్ ఇక్కడ కంపెనీ అనేది ఒక వర్డ్ అనేది వాడడం జరిగింది. సో, ఇది మనకు కంపెనీ కాదండి. ఇది సాఫ్ట్‌వేర్ బేస్డ్ సిస్టమ్. డిజిటల్ కరెన్సీ మీద బ్యాంకింగ్ రిలేటెడ్ గ్లోబల్ డిజిటల్ వాలెట్ సిస్టమ్ ఇది. సో, బ్యాంకింగ్ రిలేటెడ్. ఇన్ ఫ్యూచర్ మనకు ఇంటర్నేషనల్ డిజిటల్ బ్యాంక్‌గా మనకు ఇది అవతారం ఎత్తబోతా ఉంది. సో, అదంతా ప్రాసెస్‌లో ఉంది. వితిన్ 2 ఇయర్స్‌లో మనకు ఇంటర్నేషనల్ డెబిట్ కార్డ్ గూడా ఇవ్వబోతున్నారు. సో, ఆ ప్రాసెస్ అంతా ఉంది. సో, చాలా పెద్ద ఎత్తులో మనకు చాలా అవకాశాలొస్తున్నాయి. ఎన్నో అద్భుతమైన ఇన్‌కమ్ ప్లాన్స్ అనేది దీంట్లో తీసుకురాబోతున్నారు. 2018లో పెర్ల్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత స్టెప్ బై స్టెప్‌గా అంచెలంచెలుగా లెవెల్స్ అనేది, ర్యాంక్స్ అనేది గ్రేడ్ విధానంలో తీసుకొస్తున్నారు. అలా తీసుకొస్తున్న విధానంలో ఫస్టు 2018లో 20 డీపీతో అకౌంట్ ఉండింది. కానీ 2019కొచ్చేవరకు 30 డీపీతో పేర్ల అకౌంట్ అనేది ఓపెన్ చేయడం జరుగుతది. ఇలా 19లో 30 డీపీ చేసి దాంతో పాటు టీమ్ పెర్ఫార్మన్స్ ఇన్‌కమ్ ప్లస్ అప్‌గ్రేడ్స్ ఇన్‌కమ్ అంటే ఇక్కడ మనకు పెరల్ తర్వాత కోరల్, ఆనెక్స్, క్వార్జ్, అమెథిస్ట్, టోపాజ్ అని మిగతా 5 ర్యాంకులు తీసుకొని రావడం జరిగింది. ఆ 5 ర్యాంకులతో మనకు టీమ్ పెర్ఫార్మన్స్ అనేది అప్‌గ్రేడ్ ఇన్‌కమ్ అనేది మహా అద్భుతమైన ఇన్‌కమ్‌గా మనకు తీసుకురావడం జరిగింది. సో, ఇక్కడ మనకు ర్యాంకుల్ని ఏ విధంగా అప్‌గ్రేడ్ చేసుకుంటే ఏ విధంగా వస్తదనేది నేను చెప్పుకుంటూ వస్తాను. ఎంత అమౌంట్ అవుతదనేది. 19లో 5 ర్యాంకులు తీసుకొనొచ్చిన తర్వాత 2020లో మనకు ప్లాన్ బి బొనాంజా 2020 అని ఫిబ్రవరి 7వ తేదీన తీసుకురావడం జరిగింది. దాంట్లో 4 ర్యాంకులు తీసుకొని రావడం జరిగింది. ఒకటి అగేట్, అమెజనేట్, ఆంబర్, బెరిల్ అనేసి. ఇక్కడ పెర్ల్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న ఎవరైనా సరే ఆ ప్లాన్ బిలో ఉన్న 4 ర్యాంకులని అమౌంట్ ఉంటే గనక ఒకేసారి అప్‌డేట్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ మోస్ట్ ఆఫ్ దెమ్ నేను డీపీ ప్లస్ ఇండియన్ రూపీస్ ప్లస్ కువైట్ దినార్స్‌కి కూడా లైట్‌గా నేను అప్రాక్సిమేట్‌లీ కన్వర్ట్ చేసి చెప్తాను. సో, దానివల్ల చాలామంది ఆటో పూల్ అంటున్నారు చూడండి. అది ఎంత అమౌంట్‌కి ఎలిజిబిలిటీ అవుతారు. ఇది అయిపోయిన తర్వాత ఆ ఆటో పూల్ అనేది ఏ విధంగా సిస్టమ్ డిస్పాచ్ చేస్తదనేది నేను కొద్దిగా వివరించేదానికి ప్రయత్నం చేస్తాను. కొద్దిగా ఓపికగా విని అర్థం చేసుకునేదానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ చూడండి ముందు ఓన్లీ 30 డీపీతోనే అకౌంట్ ఓపెన్ చేసుకుంటా ఉన్నారు. మనకి యూట్యూబుల్లో బయట సీనియర్స్ నుండి చెప్తున్న చాలామంది మాట్లాడేటప్పుడు ఇప్పుడు 50 డీపీతో అకౌంట్ ఓపెన్ చేసుకోండి అన్నా కూడా లేదు. మేము వీడియోలో చూసినాము. మాకు పలానోళ్ళు చెప్పినారు. ఓన్లీ 30 డీపీతోనే అకౌంట్ ఓపెన్ అవుతా ఉన్నింది. ఇప్పుడు మీరెందుకు 50 డీపీ చెప్తున్నారు అనేసి. సో, ఇక్కడ పెర్ల్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నప్పుడు పెర్ల్ ఆటో పూల్‌కి మాత్రమే మనం ఎలిజిబిలిటీ అవుతాము. అలాగే ప్లాన్ బి బొనాంజా 2020 స్టార్ట్ అయిన తర్వాత
ఎప్పుడైతే 20 DPతో మనం అప్గ్రేడ్ అవుతామో, అప్గ్రేడ్ అయిన తర్వాత బొనాంజా వాలెట్, డిజిటల్ వాలెట్ ఏదైతే ఉందో బొనాంజా టీమ్ పర్ఫార్మెన్స్ వాలెట్ అనేది కూడా మనకు ఎనేబుల్ అవుతది. ఓపెన్ అవుతది. సో, ఆ 20 DPతో మనము యాక్టివేట్ చేయకపోతే మనకు బొనాంజా 2020 వాలెట్ అనేది ఓపెన్ కాదు. కాబట్టి ఇప్పుడు ఎవరి దగ్గర అకౌంట్ ఓపెన్ చేపించినా కూడా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుండి చేసినా కూడా 50 DPతో అకౌంట్ అనేది ఓపెన్ చేపిద్దాము. సో, ఆ 50 DPతో అకౌంట్ ఓపెన్ చేపిద్దాము అంటే మనకు రూ. 3,750 అప్రాక్సిమేట్‌గా ఇండియన్ రూపీస్‌గా మనం చెప్పుకోవడం జరుగుతది. ఆ రూ. 3,750 ఎందుకు చెప్పుకోవడం జరుగుతదంటే, ఇక్కడ మనకు సిస్టము త్రూఅవుట్ రన్ అయ్యేది డిజిటల్ పాయింట్ రూపంలో రన్ అవుతది. ఒక డీపీ ఈక్వల్ టు ఒక యూఎస్ డాలర్ వాల్యూతో సమానం. సో, ఒక యూఎస్ డాలర్ వాల్యూ అనేది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటది కాబట్టి, మన సీనియర్స్ ఈ డీపీ ఇచ్చి పుచ్చుకోవడంలో ఎక్కడ ఇబ్బంది ఉండకూడదనేసి ఒక డీపీ వాల్యూ ఈక్వల్ టు రూ. 75గా ఇండియన్ రూపీస్‌గా నిర్ణయించడం జరిగింది. సో, దాని ప్రకారము అప్రాక్సిమేట్‌లీ మనము రూ. 75తో మనం ఇప్పుడు ట్రాన్సాక్షన్ అనేది చేసుకుంటూ ఉంటాం. 50 డీపీ ఇంటూ రూ. 75 యేసుకుంటే రూ. 3,750తో అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవడం జరుగుతది. ఇక్కడ కువైట్ అమౌంట్ కాలిక్యులేట్ చేసుకుంటే అప్రాక్సిమేట్‌లీ ఎందుకంటే ఎక్స్‌చేంజ్‌లో నుండి పంపించే 1 కేడీ కన్వర్సేషన్ చార్జెస్‌తో కూడా సర్వీస్ చార్జెస్‌తో కూడా 17 దినార్లుగా చెప్పుకోవడం జరుగుతది. సో, తర్వాత ఇక్కడ 40 డీపీ పెట్టి మనం అమెజనెట్ అప్‌గ్రేడ్ కావచ్చు. సో, 40 డీపీ పెట్టి ఎందుకంటే 30 డీపీ పెర్ల్ అకౌంట్, 20 డీపీ అగేట్, 40 డీపీ అమెజనెట్. సో, 90 డీపీ పెట్టి ఒకేసారి ఈ 3 అకౌంట్ ఓపెన్ చేసిన వెంటనే ఈ 2 కూడా అప్‌గ్రేడ్ కావచ్చు 90 డీపీతో. 90 డీపీ అంటే మనకు రూ. 6,750 అవుతది. ఎందుకంటే ఇప్పుడు అకౌంట్ ఓపెన్ చేపిస్తుంటాం. కొందరు దాదాపు 7,000 నాకు ఇబ్బంది లేదు నేను పెట్టుకుంటాను అనుకున్నప్పుడు పెర్ల్ అకౌంట్ వాళ్ళకి ఓపెన్ చేపించిన వెంటనే అగేట్ అండ్ అమెజనెట్ కూడా అప్‌గ్రేడ్ చేపిద్దాము. సో, ఇక్కడ కువైటీ దినార్స్ అవుతే అప్రాక్సిమేట్‌లీ 29 దినార్లు అవుతది. నెక్స్ట్ యాంబర్ చేపించాలి అంటే 100 డీపీ అనేది మనము సిస్టమ్‌కి పే చేయాల్సొస్తది. సో, మొత్తము యాంబర్ వరకు ఒకేసారి మనం అప్‌గ్రేడ్ కావాలి అంటే 190 డీపీ అవుతది. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా అకౌంట్స్ ఓపెన్ చేపిచ్చే వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. ఆల్రెడీ చేసుకున్న వాళ్ళకు కొద్దిగా తెలియకుండా ఉంటే తెలిసి తెలపాలనే ఉద్దేశంతో నేనిక్కడ చెప్తున్నాను. ఇలా 190 డీపీతో పెర్ల్ అకౌంట్ ఓపెన్ చేసి అగేట్, అమెజనెట్, యాంబర్ అనేది అప్‌గ్రేడ్ కావచ్చు. సో, దానికి రూ. 14,250 అవుతది. సో, కువైటీ దినార్స్ అంటే దాదాపుగా 59, 60 దినార్లు అవుతది. నెక్స్ట్ బెరెల్‌కు 200 డీపీ పెట్టి మనము డైరెక్ట్‌గా అప్‌గ్రేడ్ కావచ్చు. సో, మొత్తం అకౌంట్ ఓపెన్ చేసి బెరెల్ వరకు అప్‌గ్రేడ్ కావాలంటే మొత్తం 390 డీపీ అవుతది. రూ. 29,250గా అప్రాక్సిమేట్‌లీ మనం ఇండియన్ రూపీస్‌గా చెప్పుకోవడం జరుగుతది. సో, 121 దినారు లేదా 122 దినార్లనేది కువైటీ దినార్స్‌గా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి పెర్ల్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత బెరెల్ వరకు అప్‌గ్రేడ్ అయ్యేదానికి మనం ఎవరిని రెఫర్ చేయాల్సిన అవసరం లేదు. మన దగ్గర అమౌంట్ ఉంటే మనము డైరెక్ట్‌గా అగేట్ నుంచి బెరెల్ వరకు ప్లాన్ బి బొనాంజా 2020ని పూర్తిగా కంప్లీట్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ నెక్స్ట్ ఎప్పుడైతే పెర్ల్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటామో, అగేట్ అనేది అప్‌గ్రేడ్ అయింటామో, పెర్ల్ అకౌంట్‌కు అప్రాక్సిమేట్‌లీ 32,00,000 ఇండియన్ రూపీస్‌గా మనము చెప్పుకోవచ్చు అది ఆటో పోల్ అనేది. ఇక్కడ 43,856.40 డీపీ అనేది మనకు సిస్టమ్ ఇస్తది. దాన్ని మనం ఇండియన్ రూపీస్‌గా కాలిక్యులేట్ చేసుకుంటే 32,00,000 అనేది అప్రాక్సిమేట్‌లీ చెప్పుకోవచ్చు. ఇది ఆటో పోల్ నాన్ వర్కింగ్ ఇన్‌కమ్. ప్లస్ అగేట్‌కు ఇక్కడ 65,00,000 అప్రాక్సిమేట్‌లీ 65,00,000 అనేది మనం ఎలిజిబిలిటీ అవుతాం. ఈ ఆటో పోల్ నాన్ వర్కింగ్ ఇన్‌కమ్ మనం తీసుకోవాలి అంటే 4 అకౌంట్స్ మనము డైరెక్ట్‌గా రెఫర్ చేసి 40 డీపీ పెట్టి మనము రెండో ర్యాంక్ కోరల్ అనే ర్యాంక్‌కి మనం అప్‌గ్రేడ్ కావాలి. ఎప్పుడైతే కోరల్ అనే ర్యాంక్ మనం అప్‌గ్రేడ్ అవుతామో, మనకు 1,32,00,000కు ఆటో పోల్‌కి ఎలిజిబిలిటీ అవుతాం. అప్రాక్సిమేట్‌లీ 1,32,00,000కు ఎలిజిబిలిటీ అవుతాం. సో, ఇవన్నీ మళ్ళా నేను లేటర్ ఆన్ డీపీలో మళ్ళా వివరిస్తాను. సో, ఇక్కడ అమెజనెట్ గూడా ఎప్పుడైతే మనం అప్‌గ్రేడ్ అవుతామో 40 డీపీ పెట్టి సేమ్ టైమ్‌లో 1,96,00,000 అనేది మనము ఎలిజిబిలిటీ అవుతాం. సో, ఈ కోరల్
అండ్ అమెజినేట్ అమౌంట్ ఏదైతే ఆటో పూల్ వస్తదో నాన్ వర్కింగ్ ఇన్‌కమ్ దాన్ని మనం తీసుకోవాలి అంటే మాత్రము మొత్తం 6 అకౌంట్లు అనేది మనం డైరెక్ట్‌గా రెఫర్ చేసుండాలి. 100 డీపీ అనేది మనము సిస్టమ్‌కి పే చేయడం వల్ల ఆనిక్స్ అనే ర్యాంక్ మూడో ర్యాంక్‌కు మనం అప్‌గ్రేడ్ అవుతాం. ఇక్కడ సిస్టమ్‌లో మాట్లాడేటప్పుడు, జూమ్‌లో మాట్లాడేటప్పుడు నేను రెండో ర్యాంక్‌లో ఉన్నాను, మూడో ర్యాంక్‌లో ఉన్నాను, నేను దాంట్లో నాలుగో ర్యాంక్‌లో, దీంట్లో నాలుగో ర్యాంక్‌లో ఉన్నా అంటున్నాం గానీ, ఇప్పుడు ఆనిక్స్ మూడో ర్యాంక్ వరకు అప్‌గ్రేడ్ అయిన వాళ్ళు అంటే వాళ్ళకి సిస్టమ్ గురించి అంతో ఇంతో అవగాహన ఉండాలి. సో, ఆ మూడో ర్యాంక్ అనేది పేరు పెట్టి వాళ్ళు చెప్పగలిగితే, అప్పుడు సిస్టమ్ గురించి వాళ్ళకి ఇంకా కొద్దిగా అవగాహన వచ్చిండదని మనం భావించొచ్చు. లేదంటే మనం చెప్పే ప్రయత్నం, తెలియజెప్పే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ 6 డైరెక్ట్ చేసింది 100 డీపీ మనం పే చేయడం వల్ల ఆనెక్స్‌కి అప్‌గ్రేడ్ అవుతాం మూడో ర్యాంక్. ఎప్పుడైతే మూడో ర్యాంక్ అప్‌గ్రేడ్ అవుతామో, మళ్ళా దీనికి 8 లెవెల్‌లో మనకు 3,94,00,000 అప్రాక్సిమేట్‌లీ మనము ఎలిజిబిలిటీ అవుతాం 8 లెవెల్‌లో తీసుకునేదానికి. సో, అలాగే ఎప్పుడైతే యాంబర్‌కి అప్‌గ్రేడ్ అయింటామో, యాంబర్‌కి దాదాపు 4,91,00,000కు మనము ఎలిజిబిలిటీ అయింటాం. సో, ఈ వచ్చే ఆటో పూల్‌ని మనం తీసుకోవాలి అంటే, మనము 8 అకౌంట్‌లు డైరెక్ట్‌గా రెఫర్ చేసింది 1000 డీపీ మనం సిస్టమ్‌కి పే చేయడం వల్ల క్వార్జ్ అనే ర్యాంక్ అప్‌గ్రేడ్ అవుతామో, ఎప్పుడైతే క్వార్జ్‌కి అప్‌గ్రేడ్ అవుతామో, ఈ ఆనెక్స్‌లో వచ్చిన ఆటో పూల్ అమౌంటు, యాంబర్‌లో వచ్చిన ఆటో పూల్ అమౌంట్ మనం తీసుకునే దానికి ఎలిజిబిలిటీ అవుతాం. అలాగే ఎప్పుడైతే క్వార్జ్‌కి అప్‌గ్రేడ్ అవుతామో, క్వార్జ్ అచీవర్ ఆటో పూల్ అమౌంట్ అనేది అప్రాక్సిమేట్‌లీ 39,00,00,000 ప్లస్. సో, అదే విధంగా బెరెల్ కూడా ఇక్కడ 9,00,00,000 చిల్లరకు మనము ఎలిజిబిలిటీ అయ్యుంటాం. సో, ఈ 2 అమౌంట్‌లు మాత్రం తీసుకోవాలంటే, మనము డైరెక్ట్‌గా 10 అకౌంట్‌లు రెఫర్ చేసింది 5,000 డీపీ సిస్టమ్‌కి పే చేయడం వల్ల అమెథిస్ట్ అనే ర్యాంక్ అప్‌గ్రేడ్ అవుతాము. అలా అమెథిస్ట్ అనే ర్యాంక్ అప్‌గ్రేడ్ కావడం వల్ల క్వార్ట్జ్‌లో వచ్చిన ఆటో పూల్ అమౌంటు, బెరిల్‌లో వచ్చిన ఆటో పూల్ అమౌంట్ అనేది మనము విత్‌డ్రా చేసుకోవచ్చు. సో, ఎప్పుడైతే అమెథిస్ట్‌కి అప్‌గ్రేడ్ అవుతామో, ఇక్కడ అప్రాక్సిమేట్‌లీ రూ. 196,00,00,000 అనేది మనము ఎలిజిబిలిటీ అవుతాం. ఆ అమౌంట్‌ను తీసుకోవాలంటే మళ్ళా 20 అకౌంట్‌లు అనేది మనం రెఫర్ చేసింది టోటల్ 20 అకౌంట్‌లు మనము 10,000 డీపీ అనే సిస్టమ్‌కి పే చేయడం వల్ల తోపాజ్ అనే ర్యాంక్ అప్‌గ్రేడ్ అవుతాము. ఆ తోపాజ్‌కి అప్‌గ్రేడ్ కావడం వల్ల అమెథిస్ట్ కానీ, ఇప్పుడు వచ్చే ఎక్సెల్‌సిఆర్ అప్‌గ్రేడ్ అయినప్పుడు వచ్చే అమౌంట్ కానీ మనము తీసుకునే దానికి ఎలిజిబిలిటీ అవుతాం. సో, అలా నెక్స్ట్ టీమ్ పెర్ఫార్మన్స్ వాలెట్ అనేది మనం చెప్పేదానికి చూస్తాను. ఇప్పుడు 30 డీపీతో అకౌంట్ ఓపెన్ చేసుకున్నాం. 20 డీపీతో బొనాంజా 2020 ఆ గేట్‌లో అకౌంట్ ఓపెన్ చేసినాం. చేయడం వల్ల ఆ బొనాంజా ఇప్పుడు మన కింద ఇప్పుడు మా అకౌంట్ ఓపెన్ చేసుకున్నాం. ఆల్రెడీ క్వార్జ్ అండ్ అమెథిస్ట్ వరకు మనం అప్‌గ్రేడ్‌లో ఉన్నాము. ఇప్పుడు ఇంతకుముందు నేను ఏదైతే చెప్పినానో అమెథిస్ట్ వరకు. సో, అమెథిస్ట్ వరకు ఇప్పుడు నేను అమెథిస్ట్ ర్యాంక్ వరకు అప్‌గ్రేడ్ ఉన్నాను. సో, నాకు వచ్చే టీమ్ పెర్ఫార్మన్స్ అనేది నా కింద టీమ్‌లో నేను అకౌంట్స్‌ని నేను అప్‌గ్రేడ్ చేపించడం వల్ల నాకొచ్చే ఇన్‌కమ్ టీమ్ పెర్ఫార్మన్స్ ఇన్‌కమ్ అనేది నేను నా వేలో చెప్తాను. దాన్ని మీరు ఏ ర్యాంక్‌లో ఉన్నారో దానికి అనుగుణంగా మీరు అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు నా కింద నేను ఒక అకౌంట్‌ని రెఫర్ చేశాను 30 డీపీతో. పెర్ల్ అకౌంట్ కంప్లీట్ అవుతానే ఆ అకౌంట్ ద్వారా 20 డీపీ పెట్టి అగేట్ అప్‌గ్రేడ్ చేపించినాను. 40 డీపీ పెట్టి అమెజనెట్ అప్‌గ్రేడ్ చేపించినాను. 100 డీపీ పెట్టి యాంబరు, 200 డీపీ పెట్టి పెరిల్ అప్‌గ్రేడ్ చేపించినాను. ఇక్కడ నాకు టీమ్ పెర్ఫార్మన్స్ ఎప్పుడైతే అగేట్ అప్‌గ్రేడ్ చేపించినానో వెంటనే 1 డీపీ అనేది నాకు టీమ్ పెర్ఫార్మన్స్ వాలెట్‌లోకి రావడం జరుగుతది. 40 డీపీతో చేపించినప్పుడు 2 డీపీ టీమ్ పెర్ఫార్మన్స్ వాలెట్‌లోకి రావడం జరుగుతది. 100 డీపీతో చేసినప్పుడు 5 డీపీ నాకు టీమ్ పెర్ఫార్మన్స్ వాలెట్‌లోకి రావడం జరుగుతది. బెరిల్ అప్‌గ్రేడ్ చేపించినప్పుడు 10 డీపీ అనేది నాకు టీమ్ పెర్ఫార్మన్స్ వాలెట్‌లోకి రావడం జరుగుతది. సో, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను పెర్ల్‌లోనే ఉన్నాననుకోండి. నా కింద టీమ్‌లో మొత్తం బెరిల్ వరకు అప్‌గ్రేడ్ చేసినా కూడా నాకు వచ్చేది ఓన్లీ అగేట్ నుండి వచ్చే ఒక డీపీ మాత్రమే. అదే గన కోరల్‌లో ఉంటే గన అగేట్ టీమ్ పెర్ఫార్మన్స్ 1 డీపీ ప్లస్ అమెజనెట్ టీమ్ పెర్ఫార్మన్స్ 2 డీపీ మొత్తం కలిపి 3 డీపీ అనేది నాకు రావడం జరుగుతది. అదే నేను మూడో ర్యాంక్ ఆనిక్స్‌లో ఉంటే యాంబర్ వరకు అప్‌గ్రేడ్ అయిన అమౌంట్ అనేది 8 డీపీ రావడం జరుగుతది. అదే క్వార్జ్ ర్యాంక్ గన అప్‌గ్రేడ్ అయిందింటే మాత్రము నా కింద టీమ్‌లో అంటే మన కింద టీమ్‌లో ఎవరి కిందైనా సరే బొనాంజా 2020 పూర్తిగా కంప్లీట్ చేయడం వల్ల మొత్తము 18 డీపీ అనేది టీమ్ పెర్ఫార్మన్స్ రూపంలో రావడం జరుగుతది. అలా ఒకవేళ 100 అకౌంట్‌లు ఉన్నాయనుకోండి. 100 అకౌంట్‌ల నుంచి గూడా బెరిల్ వరకు అప్‌గ్రేడ్ చేపిస్తే 100 ఇంటూ 18 180 డీపీ అనేది ఓన్లీ టీమ్ పెర్ఫార్మన్స్ రూపంలో మనకు ఇన్‌కమ్ రూపంలో రావడం జరుగుతది.
చూడండి ఎంత పెద్ద అమౌంట్ వస్తదో టీమ్ పర్ఫార్మన్స్ రూపంలో. అలా మామూలుగా మాట్లాడుతుంటారు. నా దగ్గర 250 టీమ్ ఉంది, 500 టీమ్ ఉంది, 900 టీమ్ ఉంది, 1000, 1,00,000 అనేసి. సో, టీమ్‌ని ఫోకస్ చేస్తూ వాళ్ళకి అప్‌గ్రేడ్ చేపించడం వల్ల టీమ్ పర్ఫార్మన్స్ ఇన్‌కమ్‌లో మనము పెద్ద మొత్తంలో ఇన్‌కమ్ అనేది ప్రతి ఒక్కరికి వస్తది. నెక్స్టు పెర్ల్ అకౌంట్. ఇక్కడ మనము 50 డీపీ పెట్టి అకౌంట్ యాక్టివేషన్ అప్పుడు మనం పెట్టిన ఆ అమౌంట్ అనేది ఏ విధంగా డిస్పాచ్ అవుతదనేది నేను ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు నా కింద ఒక అకౌంట్ రెఫర్ చేశాను 50 డీపీతో. సో, 50 డీపీ అకౌంట్‌లోకి స్టార్ట్ చేసిన తర్వాత మనం అక్కడ క్లిక్ హియర్ చేపించడం వల్ల 30 డీపీ అనేది వెంటనే మనకు సిస్టమ్‌లో కట్ అయ్యి, మనకు అకౌంట్ అప్‌గ్రేడెడ్ సక్సెస్‌ఫుల్లీ అనేది మనకు మెసేజ్ రావడం జరుగుతది. పెర్ల్ లోగో వచ్చేసి. సో, ఎప్పుడైతే పెర్ల్ లోగో వచ్చిందో, నాకు అదర్ ఇన్‌కమ్ వాలెట్‌లో డైరెక్ట్‌గా 15 డీపీ అనేది రావడం జరిగింది. టీమ్ పర్ఫార్మన్స్ వాలెట్‌లోకి 1.25 డీపీ అనేది వస్తది. మనము ఒక అకౌంట్ రెఫర్ చేసినామంటే పెర్ల్ అకౌంట్, ఎప్పుడైతే వాళ్ళు క్లిక్ హియర్ ప్రెస్ చేస్తారో యాక్టివేషన్ కోసము 30 డీపీ కట్ అవుతది. 30 డీపీలోంచి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లో కనురెప్ప మూసి తెరిచేంత లోపే మనకు మన అకౌంట్‌లోకి 15 డీపీ అనేది టీమ్ డైరెక్ట్ ఫాస్ట్ ట్రాక్ ఇన్‌కమ్ వాలెట్‌లోకి వస్తది. 1.25 డీపీ అనేది టీమ్ పర్ఫార్మన్స్ వాలెట్‌లో ఉంటది. సో, ఇది ప్రతి ఒక్కరికి తెలిసిండేదే. కానీ మళ్ళా ఒకసారి చెప్పేదానికి ప్రయత్నం చేస్తున్నాను. అలాగే నాకొచ్చిన 1.25 లాగానే మిగతా నా పైనున్న 7 అకౌంట్ హోల్డర్స్‌కి, అంటే నా పైనున్న 7 మంది అప్లయన్స్‌కు సేమ్ టైమ్‌లో సిస్టము 1.25 డీపీ అనేది డిస్పాచ్ చేయడం జరుగుతది. నెక్స్టు ఇక్కడ బొనాంజా 2020 వాలెట్ ఓపెన్ చేయడం వల్ల అక్కడ క్లిక్ హియర్ ఉంటది. దాన్ని క్లిక్ చేసిన వెంటనే 20 డీపీ అప్‌గ్రేడ్ కోసం మనకు తీసుకుంటది. ఎప్పుడైతే 20 డీపీ అప్‌గ్రేడ్ అవుతదో మనకు అగేట్ అనే ర్యాంక్ మనకక్కడ చూపించడం జరుగుతది. సక్సెస్‌ఫుల్లీ అప్‌గ్రేడెడ్ అనేసి. ప్లస్ బొనాంజా టీపీ వాలెట్ అనేది మనకు చూపించడం జరుగుతది. అంటే ఆ అకౌంట్ ఓపెన్ చేసినోళ్ళు. అక్కడ అగేట్ అప్‌గ్రేడ్ చేపించడం వల్ల మనకు డైరెక్ట్‌గా 1 డీపీ అనేది నాతో పాటు పైనున్న 7 అకౌంట్స్ హోల్డర్స్‌కి 1 డీపీ అనేది అదే సెకన్‌లో మనకు ఆహ్, సిస్టమ్ ఇవ్వడం జరుగుతది. అలా నేను రెండో అకౌంట్ ఓపెన్ చేపిచ్చాను. మూడో అకౌంట్ ఓపెన్ చేశాను. 4 అంటే మొత్తం 4 అకౌంట్‌లు నేను రెఫర్ చేశాను. ఈ 4 అకౌంట్‌లు నాకు రెఫర్ చేయడం వల్ల నాకు ఫాస్ట్ ట్రాక్ ఇన్‌కమ్‌లో 15 డీపీ, 15 డీపీ, 15 డీపీ మొత్తము 60 డీపీ రావడం జరుగుతది. టీమ్ పర్ఫార్మన్స్ వాలెట్‌లోకి 5 డీపీ రావడం జరుగుతది. బొనాంజా టీపీ వాలెట్‌లోకి 4 డీపీ రావడం జరుగుతది. సో, ఇక్కడ మనం పెట్టిన అమౌంట్ ఎంత? 30 + 20 50 డీపీ. కానీ ఇక్కడ మనకొచ్చిన అమౌంట్ ఎంత? 4 అకౌంట్‌లు చేయడం వల్ల 60 డీపీ + 5 డీపీ + 4 డీపీ. మొత్తం 69 డీపీ అనేది మనకు ఇన్‌కమ్‌గా రావడం జరుగుతది. సో, ఈ సిస్టమ్‌లో ఉన్న చిన్న కండిషన్ ఏంటి? మినిమమ్ విత్‌డ్రావల్ అమౌంట్ అనేది లేదా ట్రాన్స్‌ఫర్ అమౌంట్ అనేది 10 డీపీ, 10 డీపీ. సో, ఇక్కడ 5 డీపీ, 4 డీపీ అనేది మనం విత్‌డ్రా చేసుకోలేము. కానీ 60 డీపీ అనేది విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ మనం పెట్టిండే అమౌంట్ 50 డీపీ, మనకొచ్చిన అమౌంట్ 60 డీపీ. సో, ఇక్కడ మనం చేసిందేదేంటి? మన తరపున 4 అకౌంట్‌లు మాత్రం రెఫర్ చేసినాం. 4 అకౌంట్‌లు రెఫర్ చేయడం వల్ల నలుగురికి మనము వాళ్ళ లైఫ్‌లో సక్సెస్ అయ్యేదానికి మనకు అవకాశం కల్పించినాము. దాంతో పాటు మనం పెట్టిన అమౌంట్ మనకొచ్చేసింది. దీన్ని మనం విత్‌డ్రా చేసి వాడుకోవచ్చు. లేదు, నేనింకా దీన్నే ఇన్వెస్ట్‌గా నేను పెట్టుకొని ఏదైతే సిస్టమ్ చెప్పిందో ఆ వేలో నేను వర్క్ చేసుకుంటూ నేను ఇంకా సంపాదించుకోవాలనుకున్నప్పుడు 40 డీపీ, ఈ వచ్చిన ఇన్‌కమ్‌లోంచి నేను 40 డీపీ మనము రెండో ర్యాంక్ అప్‌గ్రేడ్ కోసం స్పెండ్ చేయడం వల్ల, ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల మనం కోరల్ అనే ర్యాంక్ అప్‌గ్రేడ్ అవుతామో, ఎప్పుడైతే కోరల్‌కి అప్‌గ్రేడ్ అవుతామో, ఈ పెర్ల్ అకౌంట్ గాని లేదా అగేట్ అకౌంట్‌లో వచ్చే ఆటో పూల్ అనేది మనం విత్‌డ్రా చేసుకునే దానికి ఎలిజిబిలిటీ అవుతాం. సో, ఇక్కడ చూడండి, పెర్ల్ అకౌంట్ ఓపెన్ అంటే 30 డీపీతో మనం అకౌంట్ ఓపెన్ చేస్తాం. ఇప్పుడు మనం పెట్టిండే అమౌంటు ఏ విధంగా డిస్పాచ్ అవుతా ఉంది? ఏ విధంగా మనకి ఇన్‌కమ్ ఇస్తా ఉంది? ఆటో పూల్ అనేది ఏ విధంగా ఇస్తదనేది నేను ఇక్కడ చెప్పేదానికి ప్రయత్నం చేస్తాను.
మనం 30 డీపీతో అకౌంట్ అనేది యాక్టివ్ చేస్తాం స్టార్టింగ్. 30 డీపీతో అకౌంట్ యాక్టివ్ చేస్తానే మనకు 1.25 డీపీ అనేది టీమ్ పెర్ఫార్మన్స్ రూపంలో 8 లెవెల్‌కు డిస్పాచ్ అవుతది. 15 డీపీ అనేది ఫా డైరెక్ట్ రెఫర్ ఇన్‌కమ్ కింద మనకు డైరెక్ట్‌గా ఇవ్వడం జరుగుతది. సో, అలా 1.25 ఇంటూ 8, 8 అకౌంట్ల కంటే 10 డీపీ, 15 డీపీ అనేది డైరెక్ట్ ఇన్‌కమ్. మొత్తం 25 డీపీ అనేది సిస్టమ్ ఇక్కడ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లోనే మనకు డిస్పాచ్ చేసేసింది మనకు తెలిసి. సో, నెక్స్ట్ బ్యాలెన్స్ ఉండేది సిస్టమ్ దగ్గర 5 డీపీ ఉంటది. ఆ 5 డీపీని ఏం చేస్తది? మిగిలిన 5 డీపీని అదే సెకండ్‌లో 8 రౌండ్లుగా మనకు డివైడ్ చేస్తది. 8 లెవెల్‌గా మనకది డివైడ్ చేస్తది. 8 లెవెల్‌గా డివైడ్ చేసి ఫస్ట్ లెవెల్ 0.10 డీపీ, రెండో రౌండు అంటే రెండో లెవెల్ 1 డీపీ, మూడో రౌండ్ 1 డీపీ, నాలుగో రౌండ్ 1 డీపీ. 5-8 రౌండ్ వరకు 0.50 డీపీగా సిస్టము 5 డీపీని డివైడ్ చేస్తది. కానీ ఇక్కడ స్మార్ట్‌గా కొందరు ఆలోచిస్తారు. ఈ మొత్తం కాలిక్యులేట్ చేసుకుంటే 5.10 వస్తది. కానీ మన దగ్గర ఉన్నది 5 డీపీనే కదా అనేసి. సో, నేను దానికి లాస్ట్‌లో చెప్తాను. ఇక్కడ మనకు సిస్టమ్ రన్ అయ్యేది 4 మాట్రిక్స్ పద్ధతిలో. నిన్నో మొన్నో ఒకసారి అడిగారు, "సార్ ఎక్సెల్‌సీఆర్ గూడా 4 మాట్రిక్స్ పద్ధతిలోనే వర్క్ అవుతదా? లేదు దానికేమన్నా సెపరేట్ ప్లాన్స్ ఉన్నాయా?" సార్ అట్లంతా ప్లాన్స్ ఏముండదు. సిస్టమ్ స్టార్ట్ అయిండేదే పెర్లవైన్ ఇంటర్నేషనల్ సిస్టమ్ స్టార్ట్ చేసిండేదే ఆటో పూల్ సిస్టమ్ అనేది అద్భుతమైన సిస్టమ్, అద్భుతమైన ఇన్‌కమ్ లెవెల్ ఆటో పూల్ అనేది 4 మాట్రిక్స్ పద్ధతిలో మనకి ఇచ్చేదానికి స్టార్ట్ చేసింది. సో, ఆ ఫార్ములాని అర్థం చేసుకోవాలంటే మనము ఆ మేధావులను దాటి ఇంగా మేధావులు కావాల్సొస్తది. సో, మనకు అంత టైం లేదు కాబట్టి ఏదైతే వాళ్ళు ఫార్ములా క్రియేట్ చేసినారో, ఆ ఫార్ములా ప్రకారం మనం అర్థం చేసుకొని వర్క్ చేసుకున్నామంటే, మన కష్ట నష్టాలు కానీ, మనం ఏదైతే గోల్స్ పెట్టుకున్నామో, ఆ గోల్స్‌ని చాలా తొందరగా 4 మాట్రిక్స్ పద్ధతిలో అంటే 4 ఇయర్స్‌లోనే మాక్సిమం కరోడ్‌పతి అయిపోయే అవకాశాలు మనకిక్కడ ఉన్నాయి. అంత అద్భుతమైన ప్లాన్ ఇది. అంత అద్భుతమైన సిస్టమ్ ఇది. సో, ఇక్కడ ఫస్ట్ రౌండ్ అంటే మనం అకౌంట్ ఓపెన్ చేసుకునిన తర్వాత మన మనము వర్క్ అంటే నేనిప్పుడు ఇప్పుడు అకౌంట్ ఓపెన్ చేసుకున్నాను. అంటే సిస్టమ్ ఈ రోజే స్టార్ట్ అయిందనుకోండి. నాది ఫస్ట్ నంబర్ 1 అకౌంట్ అనేది పెర్లవైన్ ఇంటర్నెట్ సిస్టమ్. సో, ప్రపంచవ్యాప్తంగా నాది ఒకటో నంబర్ అకౌంట్ అనుకుంటే, సో, సిస్టమ్ అనేది 4 మాట్రిక్స్ పద్ధతిలో ఏ విధంగా ఇస్తదని నేను చెప్తాను. ఇప్పుడు నేను నంబర్ 1 అకౌంట్ నాది. 10002720001230001 అనేది 12 అంకెల్లో లాస్ట్ నంబర్ 1 అనేది ఓసారి ఐడీగా పెట్టుకుంటే నాది ఒకటో నంబర్. సో, సిస్టమ్ ఏమంటది? మీరు అకౌంట్ ఓపెన్ చేసుకున్నందుకు కంగ్రాచ్యులేషన్స్. మీ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా సరే 4 అకౌంట్‌లు ఓపెన్ చేయడం వల్ల మీకు ఫస్ట్ రౌండ్ ఆటో పోల్ ఇవ్వడం జరుగుతది. అలా మొత్తము 8 రౌండ్‌లలో నాన్ వర్కింగ్ ఇన్‌కమ్, ఆటో పోల్ ఇన్‌కమ్ అనేది మీకు సిస్టమ్ ద్వారా ఇవ్వడం జరుగుతది. సో, ఆ అమౌంట్ తీసుకోవాలంటే అనేది మళ్ళా కింద కండిషన్ అనేది ఉంటది. దాన్ని నేను చెప్తాను. ఫస్టు నేను ఒకటో నంబర్ అకౌంట్. అంటే నా తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా సరే 4 అకౌంట్‌లు ఓపెన్ చేసుకోవడం వల్ల 4 మాట్రిక్స్ పద్ధతిలో నాకు ఫస్ట్ లెవెల్ అనేది కంప్లీట్ అవుతది. ఫస్ట్ లెవెల్ నాకెంతిస్తది? 0.10 ఇంటూ 4 అంటే 0.40 డీపీ అనేది నాకు ఫస్ట్ రౌండ్ ఆటో పూల్ అనేది కంప్లీట్ అవుతది. సో, నెక్స్ట్ ప్రపంచవ్యాప్తంగా అంటే ఆ 4 అకౌంట్‌ల తర్వాత వెంటనే 16 అకౌంట్‌లు ఎప్పుడైతే నీ అకౌంట్ తర్వాత అకౌంట్స్ యాక్టివేట్ అవుతాయో, ఆ అకౌంట్స్ నుండి ఒక్కొక్క డీపీ తీసి నాకు రెండో రౌండ్‌గా సిస్టమ్ ఇవ్వడం జరుగుతది. అలా నాకు రెండో లెవెల్ ఆటో పూల్ అనేది 16 డీపీ రావడం జరుగుతది. అలాగే సిస్టము 64 అకౌంట్‌లు అంటే నా అకౌంట్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా 64 అకౌంట్‌లు అనేది యాక్టివేట్ కావడం వల్ల నాకు మూడో రౌండ్ ఆటో పూల్ అనేది రావడం జరుగుతది. అలాగే ప్రపంచవ్యాప్తంగా 256 అకౌంట్‌లు యాక్టివేట్ కావడం వల్ల 256 ఇంటూ 1 డీపీ ప్రకారం నాకు ఆటో పూల్ ఇవ్వడం జరుగుతది 256 డీపీ. సో, నెక్స్ట్ 256 ఇంటూ 4 మాట్రిక్స్ అంటే 1024 డీపీ అవుతది. 1024 అకౌంట్‌లు అవుతాయి. అంటే నా అకౌంట్ తర్వాత మళ్ళా ఎప్పుడైతే 1024 అకౌంట్‌లు అనేది నాకు కాలిక్యులేట్ అవుతాయో, అకౌంట్స్ ఓపెన్ అవుతాయో, అప్పుడు సిస్టమ్
ఇచ్చిన ఫార్ములా ప్రకారం 0.50 అనే ఫార్ములా ప్రకారం మనకిక్కడ కాలిక్యులేట్ అయ్యి ఐదో రౌండు 512 డీపీ నాకు ఆటో పుల్ రూపంలో రావడం జరుగుతది. అదే విధంగా ఆరో లెవెల్, ఆరో రౌండు 4048 అకౌంట్లు ఎప్పుడైతే ప్రపంచవ్యాప్తంగా అకౌంట్స్ యాక్టివ్ అవుతాయో, సేమ్ టైమ్‌లో నాకు ఆరో రౌండ్ కంప్లీట్ అవుతది. ఏడో రౌండు 16,384 అకౌంట్లు ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో, దాన్ని బేస్ చేసుకొని నాకు 8,192 డీపీ రావడం జరుగుతది. ఎనిమిదో రౌండు ఎప్పుడైతే 65,363 అకౌంట్లనేది ప్రపంచవ్యాప్తంగా అకౌంట్స్ ఓపెన్ అవుతాయో, నాకు ఎనిమిదో రౌండ్ రావడం జరుగుతది. సో, ఎనిమిదో రౌండ్‌లో 32,786 డీపీ అనేది రావడం జరుగుతది. సో, ఇక్కడ మొత్తం డీపీ వచ్చి 43,856.40 డీపీ. సో, దీన్ని ఇక్కడ చూడండి నేను చెప్పాను. ఒక అకౌంట్ ద్వారా అంటే, ఒక అకౌంట్ ద్వారా మిగిలిన 5 డీపీని 8 భాగాలుగా డివైడ్ చేయడం వల్ల సిస్టమ్ మనకిస్తున్న ఆటో పూల్ అంటే, ఆ 5 డీపీని మనకు సిస్టము షేర్ చేస్తా ఉండేది 5.10 డీపీగా షేర్ చేస్తాం. అంటే ఇక్కడ 0.10 డీపీ అనేది సిస్టమే మనకు ఎక్స్‌ట్రాగా అమౌంట్ ఇస్తా ఉంది. మనం పెట్టిన 30 డీపీలో ఎక్కడ గాని సిస్టమ్ మన దగ్గర నుండి అమౌంట్ తీసుకోవట్లేదు. చాలామంది అడుగుతారు సిస్టానికి లాభమేంటి? సిస్టానికి చాలా వేరే పద్ధతుల్లో ఆదాయం ఉండాది. ఒకటి అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా ఆదాయం ఉంది. 2 ఏదైతే మనకు వెబ్‌సైట్ ఓపెన్ చేసినప్పుడు యాడ్స్ అనేది కనపడుతూ ఉన్నాయో, ఆ యాడ్స్ వల్ల కొన్ని లక్షల మంది అకౌంట్స్ అంటే వెబ్‌సైట్ ఓపెన్ చేస్తూ ఉండడం వల్ల, ఆ యాడ్స్ రన్ కావడం వల్ల, ఆ యాడ్స్ వల్ల సిస్టానికి ఎంతో ఆదాయం అనేది ఉంది. ప్లస్ అప్‌గ్రేడ్స్ ఇన్‌కమ్ ద్వారా ఎప్పుడైతే ఆ అప్‌గ్రేడ్స్ ఇన్‌కమ్ అనేది నేను మళ్ళా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆ అప్‌గ్రేడ్స్ ఇన్‌కమ్ ద్వారా కింద 4 లెవెల్‌లో లేదా 5 లెవెల్‌లో ఎవరైనా అప్‌గ్రేడ్ చేస్తున్నప్పుడు ఐదో ర్యాంక్‌కు ఆ టయానికి నేను గాని ఐదో ర్యాంక్‌లో లేకుండా ఉంటే ఇప్పుడు నేను ఐదో ర్యాంక్‌లో ఉన్నాను. నా కింద ఆరో లెవెల్‌లో ఉన్న పర్సన్ ఎవరైనా ఆరో ర్యాంక్‌కి అప్‌గ్రేడ్ అవుతా ఉంటే, తోపాజ్‌కి అప్‌గ్రేడ్ అవుతా ఉంటే, నేను గాని తోపాజ్‌లో లేకుండా ఉంటే, ఆ అప్‌గ్రేడ్ అయిన అమౌంట్‌లోండి సగం అమౌంట్ అనేది యూజువల్‌గా నాకు రావాలి. కానీ నేను ఆ ర్యాంక్‌లో లేను కాబట్టి ఇప్పుడు మొత్తం 5,000 డీపీ అనేది సిస్టానికి పోతది. అలా సిస్టానికి ఎంతో పెద్ద మొత్తంలో ఆదాయం ఉంది. సిస్టమ్ ఆదాయం గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. మనం ఇక్కడికి సిస్టమ్‌లోకి అకౌంట్ ఓపెన్ చేసుకుంది, మనం ఆదాయం సంపాదించుకోవడం కోసం. సిస్టానికి ఆదాయం ఏ విధంగా రావాలా? ఏ విధంగా చూసుకోవాలనేది ఆ మేధావులు ఆల్రెడీ దాన్ని సిస్టాన్ని ఒక సిస్టమ్‌గా ఫిక్స్ చేసి పెట్టేసారంతే. సో, దాని గురించి మనం ఆలోచించాల్సిన పని లేదు.